నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు నూకల. మేము వివిధ రకాల సర్వేలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేము జస్ట్ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చాను. నేను స్పాట్ పోల్స్ సంస్థ నుంచి మీతో జూబ్లీ హిల్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, రేపు పొద్దున్న ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది రిజల్ట్ అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ సర్వే ద్వారా. యాక్చువల్‌గా మేమెవరు, ఏమేం చేస్తూ ఉంటాం, మా ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఇది కూడా మీకు తెలియజేస్తాము. మేము సుమారు 1994 నుంచి అంటే దగ్గర దగ్గర 3 దశాబ్దాల పైగా ఈ సర్వే ఫీల్డ్‌లో ఉన్నామండి. నెల్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో మేము ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసేవాళ్ళము. ఆ తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత అందులో ఉన్న సీనియర్ స్టాఫ్స్ కొంతమంది బయటకు వచ్చి, మేము సొంతంగా సర్వే చేసుకుందామని స్మార్ట్ పోల్ సంస్థను స్థాపించి, దాని ద్వారా పొలిటికల్ సర్వే చేస్తూ ఉన్నాము. ఈ 10 ఏళ్లలో మేము వివిధ రకాల స్టేట్స్‌లో మేము సర్వే చేశాము. ఎక్కడ సర్వే చేసినా సరే మాది చాలా ఖచ్చితత్వంగా, చాలా పర్ఫెక్ట్‌గా, ఫుల్ యాక్యురేట్‌గా వచ్చింది. 99% యాక్యురసీతో మేమిచ్చిన రిజల్టు, మేమిచ్చిన పర్సంటేజే ఇప్పటి వరకు ప్రతిబింబించాయండి. మేము ఎందుకని ఇంత పర్ఫెక్ట్‌గా వస్తుందంటే, మాకున్న ఎక్స్‌పీరియన్సు, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ఓటర్ యొక్క నాడిని ఏ విధంగా పసిగట్టాలి, ఏ విధంగా చేస్తే మన యొక్క శాంపిల్స్‌లో నాణ్యత ప్లస్ ఎటువంటి పర్ఫెక్షన్ ఏ విధంగా వస్తుంది. ఈరోజు మేము చాలా డెవలప్‌మెంట్ చేసుకుంటూ ఈ స్టేజ్‌కొచ్చామండి. మా దగ్గర ఉన్న ఫీల్డ్ స్టాఫ్ కూడా చాలా వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఉంటారు మా దగ్గర. మేము రకరకాల సర్వే చేస్తుంటాం. మాదైతే మెయిన్‌లీ పొలిటికల్ బేస్డ్ సర్వే అండి. మేమిచ్చినటువంటి సర్వేలో ఖచ్చితత్వం ఎందుకుంటుందంటే, మేము ఇప్పుడు సపోజ్ మన జూబ్లీ హిల్స్ మనం చూసుకున్నట్లయితే 407 పోలింగ్ బూత్‌లున్నాయండి. మేము కొన్ని పోలింగ్ బూత్‌లే కాకుండా ప్రతి పోలింగ్ బూత్ 407 పోలింగ్ బూత్‌లు సర్వే చేసాం. దగ్గర దగ్గర 4070 శాంపిల్స్, 4000 పైచిలుకు శాంపిల్స్ తీసాము. ఈ శాంపిల్స్ కూడా ర్యాండమ్ మెథడాలజీలో సపోజ్ 100 మనకు 1000 ఓటర్స్ ఒక బూత్‌లో ఉన్నారంటే 10 శాంపిల్స్ అంటే ఫస్టే తీసేస్తే లాస్ట్‌లో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మధ్యలో వీళ్ళు ఉంటారో తెలీదు. అందుకని ప్రతి 100 హౌసెస్ ఫస్ట్ శాంపిల్ 100 ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర ఓటర్స్ దగ్గర తీస్తే రెండో శాంపిల్ 200 ఓటర్ దగ్గర అలా ప్రతి 100 ఓటర్స్‌కి ఒకటి పెంచుకుంటూ వెళ్ళి లాస్ట్‌కి ఆ పోలింగ్ బూత్ మొత్తం కవర్ అయ్యేలా చేస్తాము. అందులోనూ మేల్ సగము, ఫిమేల్ సగము చేస్తామండి. 50-50 రేషియోలో. అంటే ఫిమేల్ ఓటింగ్ శాతం ఏ విధంగా ఉండబోతుంది, మేల్ ఓటింగ్ శాతం ఏ విధంగా ఉండబోతుంది. ప్లస్ ఏజ్ గ్రూపులు కూడా 18-25 ఎంతమందిని చేయాలి, 25-35 ఎంత, 36-45 ఎంత, 45 అబోవ్ ఎంత, సీనియర్ సిటిజన్స్ ఇన్ని కాల్స్ చేయాలి, ఇన్ని శాంపిల్స్ చేయాలని చెప్పి ఒక ప్రపోజన్‌లో వెళ్తాము. ఎవరు ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది, ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఓటు ప్రభావితం అయితే ఏ విధంగా, ఎందుకని ఆయన మారుస్తున్నారు. అంటే లాస్ట్ టైం ఏ పార్టీకి ఓటేశారని కూడా అడుగుతాం ఈ సర్వేలో భాగంగా. ఆయన ఒకవేళ వేరే పార్టీకి చెప్పి ఇప్పుడు మారితే దాని యొక్క రీజన్స్ కూడా మనం తీసుకుంటాం వాలంటీర్‌గా. ఎందువలన ఆయన లాస్ట్ టైం ఒకవేళ ఇన్ కేస్ బీఆర్ఎస్ చెప్పిన వ్యక్తి ఈసారి కాంగ్రెస్‌కి రావటం గానీ, లాస్ట్ టైం కాంగ్రెస్ చెప్పిన వ్యక్తి ఇప్పుడు బీఆర్ఎస్‌కి రావటం గానీ, లేదంటే ఏది కాకుండా బీజేపీ చెప్పే వ్యక్తి ఏదైనా మారాడంటే రీజన్స్ ఏంటి? ఇటువంటి అన్ని ప్రాస్పెక్ట్స్ తీసుకుంటూ ఉంటాము. మా యొక్క సర్వే చాలా అథెంటిక్‌గా అండ్ చాలా యాక్యురేటెడ్‌గా ఉంటుందండి. మేము ఫీల్డ్ లెవెల్‌లో మేము సర్వే చేసే విధానం ఎలా ఉంటుందంటే, మేము రోడ్ల మీద గానీ, టీ స్టాల్స్ దగ్గర గానీ, గ్రూప్స్ దగ్గర ఉన్న దగ్గర తీసుకోము. అందులో మేము సర్వే చేసేటప్పుడు 1:1 ఉన్నప్పుడు అది డోర్ స్టెప్స్ దగ్గర తీసుకుంటాము. ఈవెన్ దో మా సర్వేలో కొంచెం మీకు అనిపించొచ్చు, ఈ సర్వే చేసేటప్పుడు వాళ్ళు కరెక్ట్‌గా చెప్పాలనేముందని. మేమైతే క్లియర్‌గా చెప్తాము. ఏవండీ మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. యాక్చువల్‌గా మేము ఇప్పుడు సర్వే చేసింది కూడా ఏ పార్టీది కాదండి. మా క్రెడిబిలిటీ ఏంటనేది ఎప్పటికప్పుడు మేము చూపించడానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు సర్వే చేసిన సర్వే మీరు రిజల్ట్ రోజున చూడండి 100% యాక్యురేటెడ్‌గా వితిన్ పర్సెంటేజ్‌లతో వితిన్ ఓటింగ్ శాతంతో సహా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంత నమ్మకంగా చెప్తున్నా. ఎందుకంటే ఫీల్డ్‌లో మేము దిగి చేస్తాం. వేరే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు టీమ్‌ని పంపించి వచ్చుండొచ్చు, వేరే విధంగా చేసుండొచ్చు. బట్ మేము ఇన్ ఫీల్డ్ ఉండి పర్ఫెక్ట్ మెథడాలజీ ప్రకారం, పర్ఫెక్ట్ సిస్టమ్ ప్రకారం చేస్తామండి ఈ సర్వేని. ఓకేనా? ఈ సర్వేలో భాగంగా మేము మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. జనరల్‌గా మేము ఈ సర్వే చేస్తున్నప్పుడు ఫస్ట్ 3 విడతలుగా ఈ సర్వే చేసామండి. ఫస్ట్ విడత చేసినప్పుడు మాకు కొంచెం బీఆర్ఎస్‌కి ఎడ్జ్ ఉంది. తర్వాత ఇంకొంచెం తగ్గింది రెండో విడత చేసినప్పుడు. మూడో విడత చేసేటప్పటికి పూర్తిగా తగ్గి కాంగ్రెస్‌కి బాగా లీడింగ్ వచ్చిందండి. నియర్లీ 6.1% లీడింగ్ కాంగ్రెస్‌కొచ్చింది. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ అంటే అధికార పార్టీ యొక్క అండదండలు గానీ, ఏదన్నా గానీ వాళ్ళకున్న సపోర్టే అనుకోవచ్చు.
డబ్బు ప్రభావాలు కొంతవరకు చూపిస్తూ ఉంటాయి. 2 పార్టీలు అయితే డబ్బులు పంచాయని అది అందరికీ బహిర్గతమైన విషయమే. ఎంతమంది పంచారనేది అయితే మనకి పర్ఫెక్ట్ లెక్కలు ఇయన్నీ లేవు గానీ, ఏదైతే మాత్రం డబ్బు, మద్యం ఏరులై పారినాయి అనే విషయం జూబ్లీ హిల్స్‌లో అనేది అందరికీ బహిర్గతమైన విషయమే. ఇంకోటి లాస్ట్‌లో ఫస్ట్ దాకా బీఆర్ఎస్ ఉన్నటువంటి లీడింగు కాంగ్రెస్‌కి లాస్ట్ 3, 4 డేస్‌లో పెరిగిపోవటానికి కారణాలు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఆహ్, అధికార పార్టీ గనక ఉంటే మనకి ఇంకా ఫ్యూచర్ బావుంటుంది. అంటే అభివృద్ధి గానీ, ఏదైనా రోడ్లు గానీ, ఏదైనా డ్రైనేజ్ సమస్యలు గానీ, ఏదైనా మసీదులు ఏదైనా ఉన్నా, ప్లస్సు చాలా మట్టుకు అధికార పార్టీకి లాస్ట్‌లో బాగా డ్రాబ్యాక్ ఉందని జెప్పి కొంచెం పర్సనల్‌గా వెళ్ళి మంత్రులు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు, కార్పొరేటర్లు ఎళ్లి కొంచెం హామీలివ్వటం. ఈ హామీల వల్ల, ఈట్ల వల్ల కొంచెం లాస్ట్‌లో అత్యధికంగా ఇప్పటిదాకా ప్రచారంలో వెనకబడినటువంటి కాంగ్రెసు లాస్ట్ 3 రోజులు, 4 రోజులు బాగా విస్తృతంగా ప్రచారం చేసింది. దీనివల్ల జనాల్లో ఒక వైబ్ క్రియేట్ అయింది. వైబ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా న్యూట్రల్ ఓటర్స్ గాని ఇటు టర్న్ అవుతూ ఉంటారు. ఇది అలా వైబ్ క్రియేట్ అయ్యి నియర్లీ 6-7% వరకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటిది కాంగ్రెస్‌కి టర్న్ అయిపోయిందండి. 6.1% వరకు కాంగ్రెస్ లీడింగ్ వచ్చింది. మీకు పర్సెంటేజ్ వైస్‌గా చూసినట్టయితే మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కి 48.2% వస్తుందండి. అలాగే బీఆర్ఎస్ చూసినట్లయితే 42.1% వస్తుంది. బీజేపీ అయితే ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ ఉందండి. బాగా డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. ఓన్లీ 7.6%. ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. ఇక అదర్స్ ఎవరినన్నా నోటా గాని ఇయన్నీ చెప్పిన వాళ్ళు 2.1% ఉన్నారండి. మనకి చూస్తున్నట్లయితే డివిజన్ వైస్‌గా మనకిక్కడ 7 డివిజన్లు ఉన్నాయండి. 6.5 డివిజన్స్. 7 డివిజన్‌లో మనకి 6 డివిజన్లు కాంగ్రెస్సే లీడింగ్ ఉందండి. 6 డివిజన్లు. ఎండ్ ఆఫ్ ద పోలింగ్ ఎండింగ్ అయ్యేటప్పటికి మనకి 6 డివిజన్లు ఒకే ఒక్క డివిజన్ మా సర్వే ప్రకారం ఒక్క డివిజన్‌లో మాత్రమే కాంగ్రెసు బీఆర్ఎస్ కొంచెం ఆధిక్యతలో ఉంది. అది కూడా షేక్‌పేట్ డివిజన్ అండి. మీకు కౌంటింగ్ రోజు మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు పోటాపోటీగా వెళ్ళటం గానీ, కొంచెం బీఆర్ఎస్ గానీ లీడింగ్ రావటం గానీ ఉంటది. ఒక 3-4 రౌండ్స్ వరకు ఆ పరిస్థితి కనపడుద్ది. ఆఫ్టర్ 4థ్ రౌండ్ నుంచి మీకు కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతూనే ఉంటదండి. 5వ రౌండ్, 6వ రౌండ్, 7వ రౌండ్, 8వ రౌండ్ ఇలా ఈ రౌండ్స్ పెరుగుతున్న కొద్దికి కాంగ్రెస్ ఆధిక్యత పెరిగిపోతూ పోతుంది. మీకు షేక్‌పేట్ డివిజన్‌లో వచ్చేటప్పటికి కాంగ్రెస్‌కి 43.9% ఉందండి. బీఆర్ఎస్ వచ్చేటప్పటికి 47.7% అంటే దగ్గరగా 4% ఇక్కడ కాంగ్రెస్ కంటే ఈ డివిజన్ వరకు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉంది. ఇక్కడ బీజేపీ 6.2 ఉంది. అదర్స్ 2.2 ఉందండి. అదే మనం ఎర్రగడ్డ చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్‌కి 3% దాకా లీడింగ్ ఉందండి. 46.1%, బీఆర్ఎస్‌కి వచ్చేసి 43.9%, బీజేపీకి వచ్చి 7.1%. ఇంకొక డివిజన్ మన బోరబండ చూసుకున్నట్లయితే కాంగ్రెస్‌కి 48.4% ఉందండి. బీఆర్ఎస్‌కి 43.7%, బీజేపీకి 5.8%, అదర్స్ 2.1. అంటే ఇక్కడ ఈ డివిజన్‌లో కూడా కాంగ్రెస్‌కి లాస్ట్ టైం చాలా ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి బీఆర్ఎస్‌కి వచ్చినటువంటి ఈ డివిజన్‌లో కూడా కాంగ్రెస్‌కి 5% ఇప్పుడు మెజారిటీ వస్తుందండి. ఇక రెహమత్ నగర్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మెజారిటీ ఉందండి. 11% వరకు కాంగ్రెస్‌కి ఉంది. 52.7% కాంగ్రెస్‌కి ఉందండి. 41.2% బీఆర్ఎస్‌కి ఉంది. బీజేపీ ఇక్కడ చాలా బాగా తక్కువ ఉందండి. 4.8% ఉంది. అదర్స్ 1.3%. ఇక వెంగళరావు నగర్‌కి వచ్చినట్లయితే ఈ పర్సెంటేజ్ అలాగే కంటిన్యూ అవుతుందండి. 10.5% అలా చేంజ్‌లో ఉంది. కాంగ్రెస్ 50.4% ఉందండి. బీఆర్ఎస్‌కి 39.5% ఉంది. బీజేపీకి వచ్చేటప్పటికి 9% ఉంది. అదర్స్ 11% ఉందండి. ఇక్కడ మన యూసఫ్‌గూడకి వచ్చేటప్పటికి కూడా మనకి సేమ్ పర్సెంటేజ్ 9% దాకా కాంగ్రెస్ ఈ యూసఫ్‌గూడ డివిజన్‌లో కూడా కాంగ్రెస్ ఆధిపత్య ఎక్కువగా ఉంది. మనకి కాంగ్రెస్‌కి 48.5%, బీఆర్ఎస్‌కి వచ్చేటప్పటికి 39.8%, బీజేపీకి వచ్చేటప్పటికి 8.9%, అదర్స్ వచ్చేటప్పటికి 2.8% సార్. ఇక్కడ సోమాజిగూడ పార్ట్ అండి మనకి ఇది పూర్తి డివిజన్ మొత్తం సోమాజిగూడ కొంతవరకు వస్తుంది. దగ్గర 35 బూత్‌లు అలా వస్తాయి. మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో.
ఇక్కడ కూడా చాలా ఎక్కువ పర్సెంటేజ్ కాంగ్రెస్కే పట్టం కట్టారు. 47.6% కాంగ్రెస్కి ఉందండి. 38.4% బీఆర్ఎస్కి ఉంది. అంటే దగ్గర దగ్గర 9.2% ఉంది. బీజేపీకి ఇక్కడ కొంచెం ఈ డివిజన్లో కొంచెం ఎక్కువ ఓటింగ్ శాతం పడింది. 11.4% ఉంది. అదర్స్ 2.6% ఉంది. యాక్చువల్గా ఇది మనకు సర్వే విశ్లేషణ. అంటే మొత్తం మీద చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 6.1 అంటే సుమారుగా 12 నుంచి 13,000 ఓట్లతో తప్పనిసరిగా గెలుచుతుందని మా సర్వే ప్రకారం మా మెథడాలజీని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా గెలవటానికి గల కారణాలు చాలానే ఉన్నాయండి. గెలవటానికి ఏంటంటే మన నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్ బలం ఒకటి, ప్రస్తుత గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు దానికి టైం ఉండటం ఒకటి, రెండోది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాడు. ఇక్కడ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసినట్లయితే 65% మనకి స్లమ్ కానీ బస్తీలు కానీ 65% దాకా ఉంది. అబోవ్ మిడిల్ అయితే 35% ఉంది. వీళ్ళకి పొద్దున్నుంచి ఏదైనా కానీ పంచాయతీలు కానీ ఏదైనా అవసరాన్ని వచ్చినా ఏదన్నా సహాయం కావాలన్నా సరే ఎప్పుడు నుంచో 10 ఏళ్ళగా మన నవీన్ యాదవ్ గారు వాళ్ళకి సుపరిచితులు. 2 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఆ సానుభూతి ఒకటి ఉంది. ప్లస్ కొన్ని సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈవెన్ దో ఆయన ఓడిపోయినప్పుడు కూడా 2 తరాలు ఆయన ఓడిపోయినా కానీ ఆ నియోజకవర్గం వదిలేసి లేకపోతే ఎవరన్నా పని అడిగినా కానీ ఏదన్నా సరే ఏదైనా అడిగినా సరే ఎప్పుడూ కూడా నవీన్ యాదవ్ గారు అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారనేది ప్రతి వాళ్ళు చెప్తున్నారు. చాలామంది ప్రజలు ఈ విషయాన్నే చెప్తున్నారు. ఇక్కడ మనకి కాంగ్రెస్ ఇక్కడ గెలవటానికి 2 ఫ్యాక్టర్సే మెయిన్ అండి. పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్కి గెలిచిన గవర్నమెంట్కి అవకాశం ఇస్తే ఇంకా మనకి అభివృద్ధి ఏదైనా ఉన్నా జరుగుద్ది అని ఒకటి. ఇంకొకటి క్యాండిడేట్ ఇంపాక్ట్. క్యాండిడేట్ అయితే మంచి అవైలబిలిటీలో ఉంటాడు. ఈ 2 ఫ్యాక్టర్స్ అయితే బాగా పనిచేసి దీనికి తోడుగా ఎంఐఎం యొక్క మద్దతు. ఈ ఎంఐఎం యొక్క మద్దతుతో కూడా కొంత ఓటు శాతం యాడ్ అయ్యింది. ఈయన కొన్ని ఆర్థిక కార్యక్రమాలు చేశాడు. ప్లస్ ఇక్కడ బీసీ ఓట్లు మెయిన్గా చూసుకుంటే నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ బీసీ ఓట్లు కూడా దగ్గరగా 1,60,000 పైన ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయండి. ఇక్కడ 1,28,000 నుంచి 1,30,000 ఓట్లు మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు ఉంటే బీసీ ఓట్లు కూడా ఇక్కడ చాలా ఈ 2 బాగా ఎక్కువ ఓటు బ్యాంకు. ఇదే 1,30,000, 1,60,000 తీసుకుంటే దగ్గర 2,90,000 ఓట్లు ఈ 2 కమ్యూనిటీలయ్యే. ఈ 2 కమ్యూనిటీల్లో ఎక్కువ శాతం ఎంఐఎం మద్దతు కూడా వీళ్ళకి వచ్చింది కాబట్టి దగ్గర 50% అబోవ్ ఓటు శాతము కాంగ్రెస్కి అనుకూలంగా ఉందండి. ముస్లిం సోదరుల నుంచి మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ 50% అబోవ్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. అండ్ బీసీ ఓట్ బ్యాంక్లో 55% దాకా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల విజయము చాలా సునాయాసమైంది. ప్రజలు కూడా ఈసారికి ఇలా చూద్దామని నమ్మారు. కొంతవరకు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నా కూడా ఈ 2 ఫ్యాక్టర్స్ బాగా అప్లికబుల్ అయ్యి ఈజీగా మా సర్వేలో మాకు కనపడిందండి. 6.1% నియర్లీ 12 నుంచి మళ్ళీ చెప్తున్నాను 12,000 నుంచి 13,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు 14వ తారీఖున ఈ రిజల్ట్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.